విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఇక ఇప్పుడు మేస్త్రిని ఒక చిన్న ఇల్లు కట్టమని ఆదేశించింది ఆ ధనవంతురాలు. మేస్త్రి అడిగిన అన్ని సామాన్లను అతనికి అందించింది. ఇల్లు కట్టడంలో ఉండే ప్రతి దశని ధనవంతురాలు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండేది. మేస్త్రి ఆ ఇంటిని అనుకున్న సమయానికన్నా కూడా చాలా ఆలస్యంగా పూర్తి చేశాడు. ఇంటి ముందు పూల తోట వేయమని ఆవిడ మేస్త్రికి చెప్పింది. అప్పుడు మేస్త్రికి విపరీతంగా కోపం వచ్చేసింది. తనని ఈవిడ తోటమాలి పని కూడా చేయమంటోందేమిటి అని అనుకుని అతడు తనకి తీరిక లేదని ఆ పని చేయలేనని అన్నాడు. అతన్ని ఏమీ అనకుండా నవ్వి ఊరుకుంది ఆ ధనవంతురాలు. సరే, ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సకులు, సమ్మర్ సీజన్ లో కూడా మనం గార్డెనింగ్ చేసుకోవడానికి అనుకువగా ఉండే మొక్కల గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గార్డెనింగ్ ఎక్స్పర్ట్ మాధవి గారు మనతో ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మాధవి గారు. సో మాధవి గారు, ఇవాళ సెగ్మెంట్లో అంటే చాలా మంది సమ్మర్లో అనుకుంటూ ఉంటారు గార్డెనింగ్ చేయలేము, చాలా కష్టం అని. అది ఎంతవరకు నిజం అంటారు? సమ్మర్లో గార్డెనింగ్ అంటే మనకే ఫస్ట్ అనిపిస్తుంది, అబ్బా ఎంత వేడి, ఉక్క, దాంట్లో మొక్కలు ఎలా బతుకుతాయి అని. కానీ నేచర్ దానికి ఎట్లా అయితే మల్లెపూలు ఎండాకాలంలోనే పూస్తాయో, మామిడికాయలు ఎండాకాలంలోనే కాస్తాయో, అట్లానే కొన్ని జాతుల మొక్కలు, కొన్ని పూల మొక్కలు ఈ సమ్మర్నే లైక్ చేస్తాయి. సమ్మర్లోనే అవి చాలా బాగా పెరుగుతాయి, అప్పుడే బాగా బ్లూమ్స్ వస్తాయి వాటికి. సో మన నాలెడ్జ్ పెంచుకుంటే సమ్మర్లో గార్డెనింగ్ కూడా ఫన్ అండి. ఓకే. సో ఓకే, అలాంటి మొక్కలు ఏమైనా ఈరోజు మాకు పరిచయం చేస్తున్నారా? యాక్చువల్గా ఫ్లవరింగ్ మొక్క అయితే ఎడీనియమ్స్ ఉన్నాయి. వీటిని బోగన్విల్లా అంటారు. మనం తెలుగులో కాగితం పూలు అంటాము, ఎందుకంటే దాని పెటల్స్ పేపర్ లాగా ఆర్టిఫిషియల్ లాగా ఉంటాయి. రియల్ న్యాచురల్ ఫ్లవర్స్ ని ముట్టుకుంటే ఎలా అయితే సున్నితంగా ఉంటాయో అలా కాకుండా పేపర్ ముట్టుకుంటే ఎలా ఉంటాయో దానివల్ల దీనికి కాగితం పూలని వచ్చింది పేరు. కానీ ఇది సమ్మర్ ని చాలా లైక్ చేస్తుంది, మెయింటైన్ చేయడము చాలా ఈజీ. ఎప్పుడైతే కాండం ముదురుతుందో అది తీగ తత్వాన్ని కోల్పోయి స్టిఫ్ గా నించుంటుంది అన్నమాట, మంచి స్ట్రాంగ్ గా ఉంటుంది. అప్పుడు అదొక మనం పాట్ లో పెంచుకుని దాన్ని ఒక బుషి దానిలాగా ప్లాంట్ లాగా దాన్ని పరిగణించవచ్చు అనమాట. సో అలా దీన్ని ఊరికే పెంచడంలో దానిలో కొంచెం టెక్నిక్స్ నేర్చుకుంటే ఇది అసలు దీనంత అందమైన మొక్క సమ్మర్ లో ఉండదు ఇంకోటి. అవునా? అండ్ చాలా కలర్ఫుల్ గా కూడా కలర్ఫుల్. ఇది ఇప్పుడు దీని అడ్వాంటేజెస్ మన ఇండియన్ వెదర్ కి చాలా బాగా సూట్ అయిందని తెలుసుకున్న తర్వాత మామూలుగా ఈ హార్టికల్చరిస్ట్ కూడా దీంట్లో ఎన్నో రకాల కలర్స్ కొత్త కొత్తవి ఇన్వెంట్ చేశారనమాట. సో దాదాపు ఒక 18-19 కలర్స్ చాలా పాపులర్. సో ఇందులో మనకి ఆల్మోస్ట్ 18-19 కలర్స్ వరకు దొరుకుతాయి. మాధవి గారు, మరి మీరు చెప్పారు కదా ఇది తీగలాగా ఉంటుంది అని, మరి దాన్ని పూల కుండీలో ఎలా పెంచుతాం? మీకు చెప్పినట్టు ఇది తీగ జాతి అండి. ఇప్పుడు ఈ బ్రాంచ్ చూడండి ఎలా సన్నగా తీగలాగా, ఇది సపోర్ట్ కావాలి. అయితే మేమేం చేస్తామంటే అది లేతగా ఉన్నప్పుడే దానికి ఒక సపోర్ట్ ఇచ్చి దాన్ని అలా పెట్టిన తర్వాత కొన్ని రోజులకి ఎప్పుడైతే కాండం ముదిరి ఈ స్టేజ్ కి వస్తుందో, అంటే ఫస్ట్ స్టేజ్ సన్నగా ఉన్న దగ్గర నుంచి కొద్దిగా ముదిరినప్పుడు ఆటోమేటిక్ గా దానికి స్టిఫ్నెస్ వస్తుంది. దీన్ని మేము కంటిన్యూస్ గా ట్రిమ్ చేస్తాం అన్నమాట. ఎప్పుడైతే ఇది ఇలా వాలిపోతుందో, ఆ బ్రాంచ్ వాలిపోయినప్పుడు వెంటనే కట్ చేసేస్తే ఆ కొత్త ఎదుగుదల లేకుండా ఉన్న ఎదుగుదల అరెస్ట్ అయ్యి అది లావుగా అవుతుంది అనమాట. సో అలా చేయడం వల్ల మనకి పాట్ లో ఇంట్లో పెంచుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. బయట తీగ అది అంటే మెష్ సపోర్ట్ అది అంతా లేకుండా మనం ఇంట్లో పాట్ కి కన్స్ట్రెయింట్ చేసి దాన్ని పెంచుకోవడానికి కన్వీనియంట్ గా ఇలా చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ మనం చిన్నగా ఏదైతే తీగలాగా ఉందో అక్కడ నుంచి ఇలా గట్టిగా రావాలంటే ముందు కటింగ్ దీనికి ఇంపార్టెంట్. కటింగ్ ప్రూనింగ్ చేయాలి అంతే అన్నమాట. ప్రూనింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ కాండం ముదురుగా ఇది స్టిఫ్ గా రావాలంటే ఈ తర్వాత కట్ చేసేసాం మనం గ్రోత్. సో ఇక్కడి నుంచి మొక్క పెరగకుండా సైడ్ గా ఆటోమేటిక్ గా ఇంకొకటి ఓకే మనం కట్ చేసుకుంటే నెక్స్ట్ ఆపోజిట్ లో కానీ వేరే డైరెక్షన్ లోంచి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఈ గ్రోత్ కూడా ఇప్పుడు ఇవన్నీ చిన్నగా ఉన్నాయి, ఇది ఒక్కటి ఎక్స్ట్రా వచ్చేసింది. దీన్ని కూడా మనం ఈ స్టేజ్ లో ఇక్కడ వరకు కట్ చేసాం అనుకోండి, కామన్నెస్ వస్తుంది అనమాట.
మనం ప్రూన్ చేసుకునేటప్పుడు ఈ కొమ్మ ఏదైతే ఒకటి బయటకు వచ్చింది, ఈ సైడ్ బ్రాంచెస్ అన్ని ఒక హైట్ లో ఉంది, ఇది ఒక హైట్ లో ఉంది. మనం కట్ చేసుకునేటప్పుడు ఒక షేప్ ని ఊహించుకుని దాన్ని కి సరిపడా ఎలా అయితే కటింగ్ చేసుకోవాలో దాన్ని ఊహించుకుని మెయిన్ బ్రాంచ్ నుంచి డీవియేట్ అవ్వకుండా ఒక షేప్ లో ట్రిమ్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ఏదైనా పర్టికులర్ షేప్ మైండ్ లో ఉంటే దాని ప్రకారంగా మనం కట్ చేసుకోవాలి. ఓకే, సో మరి మాధవి గారు మనం కటింగ్ కూడా కంప్లీట్ గా స్టెమ్ దగ్గర నుంచి కట్ చేయట్లేదు కదా? మెయిన్ బ్రాంచ్ ఒకటి హైట్ ని పెంచకుండా అరెస్ట్ చేయడానికి కట్ చేస్తాం. ఓకే, సో మెయిన్ స్టెమ్ కట్ చేసేది ఎప్పుడు హైట్, మీరు ఎంత పెంచాలనుకుంటున్నారు, ఎంత హైట్ లో పెంచాలి మొక్క, ఈ హైటా లేకపోతే ఇంకొంచెం హైటా, ఆ దృష్టి అది ఆ హైట్ ఫస్ట్ డిసైడ్ చేసుకున్న తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రిమ్ చేయాలి మెయిన్ స్టెమ్. ఆ తర్వాత మెయిన్ స్టెమ్ ట్రిమ్ చేయక్కర్లేదు, ఉత్తి సైడ్కి వచ్చే బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాటిని అవి పరుచుకునేలా, మళ్ళీ సైడ్ బ్రాంచెస్ నుంచి 2-3 చిన్న బ్రాంచెస్ పుట్టాలి అంటే అవి కట్ చేస్తూ సైడ్ బ్రాంచెస్ కట్ చేస్తూ దానికి ఒక బుషీ షేప్ వచ్చేలా చేసుకోవాలి. సో ఎప్పుడైతే సైడ్ తీగలు వస్తాయో అవి మళ్ళీ తీగలాగే సన్న కాండంతో వేలాడుతూనే వస్తాయి. అది సపోర్ట్ ని చూసుకుని వస్తుంది అనమాట, ఎటువైపు సపోర్ట్ ఉందో అది పట్టుకుని పాకుదాం అన్నట్టుగా. సో మనం అలాంటి తీగని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కాండం ముదిరిపోతుంది. సో మాధవి గారు మనం ఇలా చేయడం వల్ల లాస్ట్ లో బ్యూటిఫుల్ గా ఇంత బుషిగా వస్తాయి కదా మనకి. మాధవి గారు సమ్మర్ లో మనకి గార్డెనింగ్ ఇంకా ఇష్టం ఉంది అంటే కనుక ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యూజ్, అంటే గార్డెనింగ్ చేసుకోవడానికి ఇది ఒకటి. సో ఇదే కాకుండా ఇంకేం యూజెస్ ఉన్నాయి దీనివల్ల? ఇది పాటెడ్ ప్లాంట్ లాగా సమ్మర్ లో ఇంట్లో పెంచుకోవడానికి పనికొస్తుంది. ఎందుకంటే పెద్ద ఏరియాస్ లో ఒక హెడ్జ్ లాగా లేకపోతే ఒక వాల్ లాగా, ఫ్లవరింగ్ వాల్ లాగా క్రియేట్ చేసుకోవాలి అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్స్ అన్నమాట. దాన్ని లార్జర్ అంటే ఏరియాలో చిన్న బ్రాంచెస్ పెట్టేసి తర్వాత దాన్ని ట్రిమ్ చేస్తూ ఒక స్టిఫ్ మొక్కలాగా పెంచుతారు. సమ్మర్ లో ఫుల్ గా అసలు ఆకులు కనబడకుండా నిండుగా పూస్తూనే ఉంటుంది అది. సో ఆ దాంట్లో ల్యాండ్స్కేపింగ్ లో బాగా యూజ్ అవుతుంది. ల్యాండ్స్కేపింగే కాకుండా ఇప్పుడు ఈవెంట్స్ వాటిలలో కూడా బాగా డెకరేషన్ కి బాగా వాడుతున్నారు. ఏదైనా ఈవెంట్ అయినప్పుడు ఆ ఏరియా బ్రైట్ గా డెకరేట్ చేసి బాగా బ్రైట్ లుక్ ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి ప్లాంట్స్ అప్పుడు వాడతారు. అవునా? ఓకే, సో మాధవి గారు ఇందాక మీరు చెప్పినప్పుడు చెప్పారు లీవ్స్ లేకుండా అని అన్నారు కదా, అంటే దీనికి లీవ్స్ కనిపించాయి ఇంకా తర్వాత ఇది కంప్లీట్ గా గ్రో అయిన తర్వాత? సమ్మర్ లో ఆకుల నుంచి మొక్క మాయిశ్చర్ లూజ్ అవ్వకుండా ఒక సెల్ఫ్ ప్రొటెక్షన్ డిఫెన్స్ మెకానిజం లో అది ఏం చేస్తుంది మొక్క అంటే ఆకుల్ని రాల్చేస్తుంది. ఎందుకంటే ఆకుల ద్వారానే నా లోపల ఉన్న మాయిశ్చర్ బయటికి వెళ్ళిపోతుంది. సో సమ్మర్ లో నాకు మాయిశ్చర్ రీటైన్ అవ్వాలి మొక్కలో అంటే ఆకుల్ని రాల్చేస్తే పోతుంది అని ఆకులన్నీ రాల్చేసి ఆకులు కనబడకుండా మొత్తం పువ్వులతో నిండిపోతుంది అన్నమాట ఈ మొక్క సమ్మర్ లో. చాలా ఓకే. మాధవి గారు, మరి సమ్మర్ సీజన్లో గార్డెనింగ్ బాగా ఇష్టపడే వాళ్ళకి బోగన్విల్లా ఎంత బాగా యూజ్ అవుతుందో మా అందరికీ పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మీకు కూడా ఆసక్తిగా విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.